Hello everyone, welcome to My Law Point and Lawset Buddy. TG Lawset exam date got finalized on 18th May 2026. సో మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో ఏంటంటే టీజీ లాసెట్ ఎగ్జామ్ డేట్ ఫైనల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టీజీ లాసెట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గురించి చూద్దాము. అలాగే మై లా పాయింట్లో అవైలబుల్గా ఉన్న లాసెట్ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. మీరు ఇక్కడ చూసుకుంటే లాసెట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. నౌ లాసెట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక వీ హ్యావ్ టోటలీ 1.5 hour టైం ఫ్రేమ్, అంటే 90 minutes వీ హ్యావ్ టైం ఫ్రేమ్ టు కంప్లీట్ ది టోటల్ ఎగ్జామ్. వీ హ్యావ్ టోటలీ 120 క్వశ్చన్స్, అంటే 120 క్వశ్చన్స్ కూడా ఎలా డివైడ్ చేసి ఉన్నారంటే 3 parts వైజ్గా డివైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకుంటే పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అలాగే పార్ట్ సిలో లీగల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. ఇంకొకటి, ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ 1 mark, అంటే ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 1 mark. సో 120 క్వశ్చన్ ఇంటూ 1 mark ఇస్ ఈక్వల్ టు టోటల్ క్వశ్చన్ పేపర్ మార్క్స్ ఎంత అంటే 120 marks. అండ్ అన్లైక్ మనకేంటంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కంపేర్ టు దాట్ మనకి లాసెట్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు అండ్ కంపారిటివ్లీ క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మై లా పాయింట్లో లాసెట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో లాసెట్ కోర్స్లో మేమేమేం ప్రొవైడ్ చేస్తున్నామో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ రికార్డెడ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాసెస్లో ఏంటంటే ప్రతి టాపిక్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆ టాపిక్ యొక్క క్వశ్చన్స్ కూడా రిలేటెడ్గా మనం వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ రికార్డెడ్ క్లాసెస్లో ఏదైతే మనము యూస్ చేస్తున్నామో పీడిఎఫ్స్, దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని త్రూ ఏంటంటే మీరు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అవుతుంది, అలాగే మీరు చూసి సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా లాసెట్ అనేది. సో లాసెట్ ఇస్ అన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా అవసరం, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేము మోర్ దాన్ 20+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఇన్పుట్ చేసాము. సో మీరు ఈ ఎగ్జామ్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు క్రాక్ ది లాసెట్ మెయిన్ ఎగ్జామ్. సో అందుకని మీరు ఏంటంటే టైం దొరికినప్పుడల్లా మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తూ ఉండొచ్చు. అలాగే మనం ఫిజికల్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిజికల్ బుక్లో కూడా ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దీని త్రూ కూడా మీరు ఏంటంటే క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఇదే కాకుండా ఈ రికార్డెడ్ క్లాసెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామన్న దానికి ఒక చిన్న సినాప్సిస్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే మేము ఆల్మోస్ట్ 1000+ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 1000+ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకుంటే 1 is ఫర్ జీకే క్వశ్చన్. జీకే క్వశ్చన్లో కూడా ఇలా క్వశ్చన్ అండ్ దానికి సంబంధించిన చాయిసెస్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసామన్నమాట, అంటే ప్రతి క్వశ్చన్కి రిలేటెడ్ పిక్చర్స్ని మనము ఇక్కడ డ్రాప్ చేసి రిప్రజెంట్ చేసాం. సో దీని త్రూ ఏంటంటే మీకు ఈజీగా గ్రాస్ప్ అవుతుంది. అన్లైక్ అదర్ లెక్చర్ లాగా కాకుండా, క్లాస్ రూమ్ సెషన్ లాగా కాకుండా ఒక ఫ్యాకల్టీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, మనం వింటూ ఉంటే బోర్ అయిపోతాం కదా, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని త్రూ ఏంటంటే మీకు లాంగ్ టైం మీరు స్క్రీన్ని చూస్తూ ఉన్నా, అంటే ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉన్నా మీకు బోర్ అనేది కొట్టదు అండ్ ఇట్ విల్ ఆల్సో మేక్ యూ గ్రాస్ప్ మోర్. సో అందుకనే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే లా రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్గా మనం పిక్చర్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్లమెంట్ అండ్ రాజ్యసభ, లోక్సభ, దాని మెంబర్స్ అని ఇలా మనం స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్. సో మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్లో కూడా ఏంటంటే ప్రాపర్గా క్వశ్చన్, దానికి రిలేటెడ్గా స్టెప్ వైజ్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అలాగే పిక్చర్స్ త్రూ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఏంటంటే మనకి ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ గురించి క్వశ్చన్ అనమాట, అంటే ప్రాపర్గా ఫాదర్, డాటర్ అండ్ సన్. సో ఇలా మనం ఏంటంటే పిక్చర్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది రాదర్ దెన్ త్రూ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనం ఫైనలీ టీజీ లాసెట్, ఏపీ లాసెట్ కోర్సు మై లా పాయింట్ యాప్లో అవైలబుల్ ఉందని చెప్పాను కదా. సో దీని కోర్స్ యొక్క కాస్ట్ గురించి చూద్దాము. కోర్స్ కాస్ట్ ఇస్ 2499. సో మీకు ఏ లా రిలేటెడ్, అంటే లాసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కిందున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మై లా పాయింట్ ఎంప్లాయీస్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఇదే కాకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, అంటే లైక్ లాసెట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు
లాసెట్ బడీని ఫాలో అవుతూ ఉండండి యూట్యూబ్ ఛానల్‌ని. అలాగే మై లా పాయింట్‌ని ఫాలో అవుతూ ఉండొచ్చు. అంటే అన్ని లా రిలేటెడ్ క్వెషన్స్ కానీ, లేకపోతే లా రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మై లా పాయింట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే లా సెట్ రిలేటెడ్ క్వెషన్స్ కానీ, నోటిఫికేషన్ కానీ, వీడియోస్ అన్నీ కూడా లా సెట్ బడీలో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, మనకి టోటల్‌గా ఇప్పుడు మోర్ దెన్ 3 మంత్స్ వి హావ్ ఫర్ టీజీ లా సెట్ ఎగ్జామ్. లా సెట్ ఎగ్జామ్‌కి 3 మంత్స్ సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇఫ్ యూ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ప్రాక్టీసింగ్ మోర్. సో, హ్యాపీ రీడింగ్ అండ్ ఫాలో మై లా పాయింట్ అండ్ లా సెట్ బడీ మోర్. థాంక్ యూ.